హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను తందూరి చికెన్ కోసం 2 చికెన్ లెగ్స్ని తీసుకున్నాను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. అలాగే మనం తీసుకున్న ఈ లెగ్స్కి ఇలా చాక్తో మనం కాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా అనేది మనకి లోపల దాకా వెళ్తుంది, పీస్ లోపల దాకా వెళ్తుంది, చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల. చూడండి, నేను 2 లెగ్ పీస్కి అలా చేసుకున్నాను. దీంట్లో మసాలా కోసం నేను 1 కప్పు పెరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా నిమ్మరసము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతి, లైట్గా ఫుడ్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటి మంచిగా కలుపుకుందాము. మొత్తం మసాలాలు మొత్తం కలిసేలా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్కి ఈ మసాలాను మంచిగా పట్టియాలి ఫ్రెండ్స్. మనం లెగ్స్కి కాట్లు పెట్టుకున్నాం కదా, సో ఆ కాట్లలో కూడా మనం మసాలా కలుపుకోవాలి. ఇలా మసాలా పట్టేలా మనం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడయ్యాక మన మసాలాలు పట్టించిన చికెన్ లెగ్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకుందాము. ఈ పీసెస్ని మనము లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. హై ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ముక్క ఉడకక ముందే మాడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఇంకో సైడ్ కూడా తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక సైడ్ మంచిగా దూరగా కాలినాయి. ఈ పీసెస్ని మనం ఇంకో సైడ్ కూడా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బొగ్గుని తీసుకొని ఆ బొగ్గుని మనము ఎర్రగా అయ్యేంతవరకు స్టవ్ మీద కాల్చుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ చికెన్ పీస్లో ఒక బౌల్ పెట్టుకొని మనం తీసుకున్న ఆ బొగ్గును ఆ బౌల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మనకు స్మోక్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మనకు కావాల్సిన వేడి తందూరి చికెన్ రెడీ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.